ఈ దేశంలో అత్యున్నత గౌరవం లభించినటువంటిది పూర్వకాలం నుంచి ఈ రోజు పూర్వకాలంలో కేవలం అధ్యాపకుడు, ఉపాధ్యాయుడు, ఆచార్యుడు, గురువు అని చక్రవర్తి నుంచి మహారాజు నుంచి అందరూ కూడా ఆశ్రమాలకు వెళ్ళి తారతమ్యం భేదం లేకోకుండా, అధిక తక్కువ ఎక్కువ అనేటువంటి భేదం లేకోకుండా అందరూ కూడా గురువు నోటు నుంచి ఎప్పుడు శిష్యరికం చేస్తూ ఎప్పుడైతే తన మాటల నుంచి జాలమారే ఆణిముత్యాల కోసం వేచి ముడిసి పట్టుకునేటువంటి అత్యంత గౌరవం ఉండేటువంటిది. అటువంటిది నేడు ఈరోజు అత్యంత హేయమైన స్థితిలో, అత్యంత బాధాకరమైనటువంటి స్థితిలో ఉపాధ్యాయుడు, గురువు ఉన్నాడు. మానసిక సంక్షేమంలో, బాధలో, ఆవేదనలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టిలో తీసుకొస్తున్నాం. ఈరోజు లిక్కర్ షాపు వద్ద వాచ్మెన్ గా పనిచేయాల్సినటువంటి పరిస్థితి, టాయిలెట్ల వద్ద ఫోటోలు తీయాల్సినటువంటి పరిస్థితి, ఒక కాంట్రాక్టర్ అవతారం ఎత్తి నాడు నేడు పనులు చేయాల్సినటువంటి పరిస్థితి, భోజనాల వద్ద అన్ని చోట ఫోటోలు తీయాల్సిన పరిస్థితి. ఇవన్నీ చూస్తే గతంలో ఒక రాజు ఓ గురువారు మీ దగ్గరకు వస్తాను, పాఠశాలను సందర్శిస్తానంటే నువ్వు రావద్దు, నువ్వు వస్తే నేను లేచి నిలబడాల్సి వస్తుంది, అవి చూసి పిల్లలు నాకంటే మీరు గొప్ప అని భావించుకుంటారు అని తను రావద్దు అని చెప్పాడు. ఇక్కడ ఈ సమాజంలో ఇప్పుడు ఏముందంటే అందరూ కూడా టాయిలెట్ల వల్ల, ఈ భోజనాల వల్ల, ఈ యాప్లను, మళ్ళీ ఈ లిక్కర్ షాపుల వద్ద గురువును చూస్తా ఉంటే అత్యంత చులకన భావంలోకి ఈరోజు ఉపాధ్యాయుడు నెట్టవేయబడినాడు అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అసలు చెప్పాల్సింది ఏంటి, చేయాల్సింది ఏంటి? తన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఒక సమాజ నిర్మాత సమాజాన్ని నాలుగు కోట్ల మధ్య తీర్చిదిద్దాల్సినటువంటి ఒక గురువుకు ఉండాల్సిన స్థానం నిజంగా ఈ రోజు ఉందా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా. అసలు ఏ విధంగా అదొక్కటే అంటే రోజు యాప్లతో పని, రోజుకొక గూగుల్ ఫామ్, తను చేయవలసినటువంటి విద్యుత్తం ధర్మం ఈ రోజు బోధన సరిగ్గా పాఠశాలలో చేసేటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంద చెప్పి ఈరోజు సమాజం ముందుకు తీసుకొస్తాడు. అసలు బోధన వాతావరణం ఎలా ఉండాలంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండాలి. అటువంటి పరిస్థితుల్లో నటుడిగా, కళాకారుడిగా, ఆచార్యుడిగా, స్నేహితుడిగా, గైడ్గా ఉండి ఆహ్లాదకరమైన స్థితిలో పిల్లవాడిగా తను ఉండి ఆ పిల్లవాడికి నేర్పించాల్సినటువంటి పరిస్థితి. అటువంటి వాతావరణం ఈరోజు లేదు. అంత భయానక పరిస్థితి, అంత ఆందోళనకరమైన పరిస్థితి, ఉపాధ్యాయులు మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటారు. అదో రకంగా చూస్తే గతంలో అన్ని విభాగాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. వాటిలో నిచ్చెన మెట్ల పద్ధతి ద్వారా పదోన్నతి పొందుతారు. అంటే అటెండర్ నుంచి అర్హతను బట్టి డైరెక్టర్ స్థాయి వరకు ఎక్కేటువంటి క్రమం ఉంది. అయితే అది ఉపాధ్యాయులకు ఎదురు లేకపోతే విషయాన్ని
ప్రశ్నిస్తాను ఈ వేదిక. ఈ స్థానిక సంస్థల యాజమాన్యంలోని వాటిని ప్రభుత్వ పద్ధతుల్లోకి విలీనం చేస్తే అది చెల్లుబాటు కాదని చెప్తే కోర్టు చెప్తే నువ్వు రద్దు చేసిండవచ్చు. కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అదే కోర్టు పదోన్నతి అవకాశాలు కోల్పోతారు. ఆ విషయం మాకు తెలుసు. వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పదోన్నతి కల్పించండి అని చెప్తే ఎందుకు 30 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించలేకపోతున్నారని చెప్పి ఆవేదన చెప్తూ ఉంటారు. ఒకే విద్యా రంగంలో బోధనా రంగం వారు, బోధనేతర రంగం వారు ఇరు వర్గాలు ఉంటాయి. బోధనా రంగం వారు అటెండర్ నుంచి ప్రిన్సిపాల్ గా తన దగ్గర అటెండర్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి ఈ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మాత్రం ఏ క్యాడర్ లో చేరి ఉంటే అదే క్యాడర్ లో రిటైర్మెంట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తన కళ చూస్తూ ఉంటే ఆ మానసిక వేదన, ఆ క్షోభ, ఆ ఆవేదన అంతు తెలియని రీతిలో ఉండేటటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తా. యాక్చువల్ గా బోధనా రంగం వారికి చెందాల్సినటువంటి పోస్టులు డివైఓ కానీ, డిఈఓ కానీ, ఆర్జేడీ కానీ, ఏపీసీ కానీ, ఎస్సీఆర్టీ, డైట్, జేఎల్స్, ఐఏఎస్ లెక్చరర్స్ కానీ ఇవేవి కూడా ఇప్పుడు ఉపాధ్యాయునికి దక్కడం లేదు. 30 సంవత్సరాలుగా ఏ మాత్రం అనుభవం లేని, ఏ రోజు చాట్ తీసుకుంటున్న వారు ఈ రోజు మాపై అధికారం చెలాయిస్తూ ఉంటే ఆ వేదనలు ఎలా భరించేది, ఆ వేదన ఎలా తీర్చాలి అనేటువంటిది ఈ ఐక్యవేద ద్వారా సమాధానం దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని నేను ఆశిస్తూ ఉన్నాను. గతంలో 939 జీవో ద్వారా కానీ 302 జీవో ద్వారా కానీ ఉపాధ్యాయులు జూనియర్ లెక్చరర్ పదోన్నతులు లభించింది. మధ్యలో ఈ ఉమెన్ సర్వీస్ రూల్స్ ఎప్పుడైతే కొట్టివేయబడిందో, ఈ జడ్జిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో 223 దీనికి ఏమాత్రం సంబంధం లేని 223 జీవోలు ఆ కేసును కోర్టు కేసు తీసుకొచ్చి ఉపాధ్యాయులకి ఏమాత్రం జూనియర్ లెక్చరర్ పదోన్నతులు లేకుండా చేయాలనేటువంటి చాలా బాధాకరమైనటువంటిది, విషాదకరమైనటువంటి విషయం అనేటువంటి విషయం మీకు తెలియజేస్తాడ. ఇక్కడ 30 సంవత్సరాలు సర్వీసు చేసి అర్హత కలిగి తన ముందున్నటువంటి వ్యక్తి బోధనేతర సిబ్బంది తన పైన వచ్చే అధికారం చెలాయిస్తా అంటే ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మీ అందరికి మనం చేస్తామన్నా. ఇకపోతే నూతన విద్యా విధానం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. వాటిల్లో ఇంతవరకు నియామకాలు తప్పే చేయలే. ఒక రిక్రూట్మెంట్ కు 70-30% రిక్రూట్మెంట్ అనేది అన్ని విభాగాలకు ఉండేది. కానీ ఈ జేఎల్ సంబంధించి 90-10% అనేది తీసుకొచ్చారు. అంటే మామూలుగా అయితే 70% పదోన్నతుల ద్వారా 30% రిక్రూట్మెంట్ ద్వారా జరగాల్సింది. ఇక్కడ ఏం చెప్తారు, కేవలం జూనియర్ లెక్చరర్లకు సంబంధించి మాత్రం 90% రిక్రూట్మెంట్, 10% పదోన్నతి, ఆ 10% కూడా బోధనేతర వారికి సంబంధించి మాత్రమే కల్పించబడింది అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తారు. ఎందుకు ఈ ఉపాధ్యాయులపై ఇంత వివక్ష అని ప్రశ్నిస్తుంది. మా మనోవేదన మీ అందరికీ తీసుకొచ్చేటువంటి అవకాశం
అవకాశం ఈ ఐక్యవేదిక ద్వారా నాకు లభించింది అని నేను అనుకుంటున్నా. ఈ సమయంలో ఈ నూతన విద్యా విధానంలో జూనియర్ లెక్చరర్లు, ప్రస్తుతం ఉన్న జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్లకు గెజిటెడ్ హోదా ఉంది. ఇప్పుడు హై స్కూల్ ప్లస్ అని వచ్చింది. ఈ జూనియర్ కళాశాలలో పనిచేసే వాళ్ళకేమో 11, 12 తరగతులు బోధించే వాళ్ళకి గెజిటెడ్ హోదా కల్పించినారు. కానీ అదే జిల్లా పరిషత్ సంబంధించిన ఉపాధ్యాయులు 9, 10, 11, 12 4 తరగతులు బోధించినా వాళ్ళు గెజిటెడ్ హోదా కల్పించలేదు. దాంతో పాటు పీజీటీ అనే పేరు పెట్టి ఒక ఇంక్రిమెంట్ సరిపించి గెజిటెడ్ హోదా కల్పించకపోవడం, మొత్తం అందరికి కలిపి ఒకే బోర్డున్న ఈ జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల పట్ల ఇంత వివక్షత, ఇంత అన్యాయం ఏంటి అనేటువంటిది దీనికి ఐక్యవేదిక ద్వారా సమాధానం తీసుకురావాలని చెప్పేసి మార్గదర్శకులు అయినటువంటి సూర్యనారాయణ గారిని నేను అభ్యర్థిస్తూ ఉన్నా. వీటన్నిటిపైన 30 సంవత్సరాలుగా వేదన, ఆవేదన, శోభ అనుభవిస్తున్న ఉపాధ్యాయులకు శాశ్వత పరిష్కారం ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో మాత్రమే వస్తుంది తప్ప మిగతా సందర్భంలో రాలే. ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని రక్షించుకునే బాధ్యత ఐక్యవేదిక తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. అదే సందర్భంలో మిమ్మల్ని ఒకటే కోరుతూ ఉన్నా, ఈ రాష్ట్రంలో ప్రశ్నించేటువంటి గొంతుగా విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకత్వం ఏదైనా ఉంది అంటే అది ఐక్యవేదికే ఉంది. ఐక్యవేదిక నాయకత్వానికే ఉంది. అది మన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు దిక్సూచి అయినటువంటి సూర్యుడు అయినటువంటి సూర్యనారాయణ గారికి ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నా, భావిస్తున్నా. వారి నాయకత్వంలో అడుగడుగున అన్ని విభాగాల్లో ఉన్నటువంటి సమస్యలు అన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా. అంతేకాకుండా అందరిలో కూడా అన్నగారు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాల్సినటువంటి మన బాధల్లో తోడుగా నిలిచినటువంటి అన్నగారికి చేదోడుగా ఉండాల్సినటువంటి మన మనస్సులో అన్నగారికి అండగా ఉండాలన్నా బయటికి పెట్టలేనటువంటి స్థితిలో ఉండవచ్చు. అయినప్పటికీ ఇన్ని సమస్యలు ఇన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయంటే దానికి కారణం ఏమి? మనం ప్రశ్నించే తత్వం మనలో లేకపోవడమే. మనందరి గొంతుగా ఒక సూర్యనారాయణ గారి గొంతుగా కావచ్చు, కానీ మనందరూ కూడా ప్రశ్నించే తత్వం ఎప్పుడైతే అలవర్చుకుంటామో ఆ రోజే మనం విజయ స్థిరానికి చేరుకోగలుగుతాం. ప్రశ్నించే తత్వం లేకపోతే బతికిన చచ్చిన శవం మాత్రమే చెప్పేసి నేను భావిస్తున్నా. ఏ రోజైతే భయం విడతారో, ఏ రోజైతే భయం విడతారో ఆ రోజే మీకు విజయం వరిస్తుంది. ఆ విజయాన్ని, ఆ ధైర్యాన్ని, ఆ నమ్మకాన్ని ఐక్యవేదిక రథసారథి మనకి స్ఫూర్తిదాయకంగా నిలిచి అండగా, నిండుగా, మెండుగా, కుండగా ఉండి నడిపిస్తాను. అన్నిటికీ సమూల అన్వేషణ, సమూల అధ్యయనం చేసి శాస్త్రీయ పరిష్కారం చూపిస్తాను.
దాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ హరికృష్ణ గారు.